హోరేలాల్ గ్రామంలో సఫాయి పనిచేసేవాడు. అతను రోడ్ల మీద చెత్తని ఊడుస్తూ ఉండేవాడు. అందరి ఇళ్ల దగ్గరికి వెళ్లి చెత్తను సేకరించేవాడు. హోరేలాల్కి ఊరి వాళ్లతో ఒక సమస్య ఉండేది. ఊళ్ళో ఎవరూ కూడా అతనికి గౌరవం ఇచ్చేవాళ్లు కాదు. బన్సీలాల్ గారు, మీ చెత్తను తీసుకురండి. బన్సీ ఇంటిపై నుండి ఇంట్లోని మొత్తం చెత్తని కింద విసిరేస్తాడు. దాంతో చెత్త అంతా రోడ్డు మీద పడుతుంది. ఇలా పడేసావేంటి? చెత్త ఇచ్చే పద్ధతి ఇదేనా? ఇప్పుడు నేను మళ్ళీ రోడ్డంతా క్లీన్ చేయాలి. నేను నీకు డబ్బులిస్తున్నాను కదా, ఈ చెత్తను ఊడవటం నీ డ్యూటీ. దీన్ని రోడ్డు మీద వేస్తే ఏమవుతుంది? హోరేలాల్ రోజంతా అలా రోడ్లు ఊడ్చేవాడు. కాని జనం మళ్లీ చెత్తను వేస్తుండేవాళ్లు. వీటిని మీరు చెత్త కుండీలో పడేయచ్చు కదా. ఇప్పుడే ఇదంతా ఊడ్చాను, మీరు మళ్ళీ రోడ్డు మీద చెత్త వేశారు. మేం కుర్రోళ్ళం, మాకిష్టమొచ్చుడు చేస్తాం, ఎవ్వరికి భయపడం. నువ్వు చేసే సఫాయి పని సఫాయి చేస్తూనే ఉండు, అర్థమైందా అంకుల్? రోజూ సాయంత్రం బాధపడుతూ ఇంటికి వెళ్లేవాడు. ఇంట్లో అతని భార్య కూడా అతన్ని ఇబ్బంది పెట్టేది. సపాయి గారు, నాకు బంగారు రింగులు ఎప్పుడు కొని తెస్తారు? మీరు నాకు కొనిస్తానని చెప్పి సంవత్సరం అయిపోయింది. ఇప్పుడే కదా ఇంటికొచ్చాను, కనీసం మంచినీళ్ళు ఇవ్వలేదు, టీ ఇవ్వలేదు. రాగానే రింగులు అడుగుతావేంటి? పింకీ బంగారం గొలుసు కొనుక్కుంది, మనోరమ ఉంగరం కొనుక్కుంది, మరి నాకు ఎదురు చుట్టమే మిగిలింది. భార్య సూటిపోటి మాటల నుండి తప్పించుకునేందుకు హోరేలాల్ సాయంత్రం కూడా సఫాయి పనికి వెళ్లిపోయేవాడు. ఒకరోజు సాయంత్రం అతను రోడ్లు క్లీన్ చేస్తూ ఉండగా అతనికి ఒక స్టాంపు దొరుకుతుంది. ఈ స్టాంపు చూడ్డానికి చాలా బాగుంది, దీన్ని నా దగ్గరే దాచుకుంటాను. హోరేలాల్ ఆ స్టాంపుని తీసుకుని తన ఇంటికి వెళ్తాడు. దీన్నొకసారి వాడి చూస్తాను. ఎక్కడ దీని ముద్ర వేయాలి? పేపర్ కూడా కనిపించడం లేదే. చాలా ఏళ్ల క్రితం హోరేలాల్కి పెళ్లి జరిగిన కొత్తలో అతను ఒక రోజు రాత్రి తన భార్య దిండు కింద ఒక లెటర్ను పెడతాడు. దానిమీద అతను ఏం రాస్తాడంటే, భార్యామణి, నాకు క్యారెట్ హల్వా చేసిపెట్టు అని. హోరేలాల్కి ఆ పేపర్ దొరుకుతుంది. స్టాంపుతో దానిమీద ముద్ర వేస్తాడు. హోరేలాల్ ఆ ముద్ర మీద రాసి ఉన్న దానిని చదువుతాడు. మీ మనసులో ఉన్న కోరిక తీరుతుంది అని. అంటే దీని అర్థం ఏంటబ్బా? అతను కాగితాన్ని ఇంట్లోనే వదిలేసి తర్వాతి రోజు డ్యూటీకి వెళ్లిపోతాడు. సాయంత్రం అతను ఇంటికి వచ్చి చూసేసరికి అతని భార్య వేడివేడి రుచికరమైన క్యారెట్ హల్వా చేసి రెడీగా ఉంచుతుంది. ఈ రోజు నీకు క్యారెట్ హల్వా చేయాలని ఎందుకు అనిపించింది? ఏమో తెలీదు. ఈ రోజు నేను గదిలోకి సామాను సర్దుదామని వెళ్లాను. బయటికి వచ్చేసరికి నా చేతులు క్యారెట్ హల్వా చేయటం మొదలు పెట్టేశాయి. నేను నా చేతుల్ని ఆపలేకపోయాను. ఇదంతా ఆ స్టాంపు కారణంగా అయితే జరగలేదు కదా. ఆ ముద్ర మీద ఏముందంటే, మీ మనసులో ఉన్న కోరికంతా తీరుతుందని. ఒకవేళ అదే నిజమైతే రేపు దాని విషయం తెలిసిపోతుంది. హోరేలాల్ ఒక పేపర్ మీద ఇలా రాస్తాడు, ఎవరు రోడ్డు మీద చెత్త వేస్తారో వాళ్లు గాడిదగా మారిపోతారు అని. తర్వాత ఆ పేపర్ మీద స్టాంపు వేస్తాడు. ఆ పేపర్తో కొన్ని జెరాక్స్ కాపీలు చేయించి రోడ్డు పక్కన ఉన్న గోడల మీద అతికిస్తాడు. తర్వాతి రోజు ఉదయం బన్సీలాల్ పాలు తెచ్చుకునేందుకు వెళ్తుండగా అతని చూపు గోడల మీద అతికించిన పేపర్ మీద పడుతుంది. ఎవరు రోడ్డు మీద చెత్త వేశారో వాళ్ళు గాడిదలాగా మారిపోయారు. హోరేలాల్, ఇదేం పిచ్చి పని. ఇప్పుడే నేను రోడ్డు మీద చెత్త పడేస్తాను. బన్సీలాల్ తన జేబులో నుండి కొన్ని పనికిరాని పేపర్లు తీసి రోడ్డు మీద పడేస్తాడు. రోడ్డు మీద చెత్త పడగానే అతను గాడిదగా మారిపోతాడు. ఇప్పుడు బాగుంది కదా బన్సీలాల్, ఇక వెళ్ళు, గాడిదలాగా అరువు. ఊర్లో చాలా మంది రోడ్డు మీద చెత్త వేసిన కారణంగా గాడిదలుగా మారిపోతారు. ఆ భయంతో అందరూ రోడ్డు మీద చెత్త వేయడం మానేస్తారు. ఊర్లోని రోడ్లన్నీ చాలా శుభ్రంగా అద్దంలా మెరిసిపోతాయి. చెత్త పడేసే వాళ్ళందరూ మారిపోయారు. ఇప్పుడు ఎక్కువ కోరికలు కోరే భార్యలను కూడా కొద్దిగా మార్చాల్సి ఉంటుంది. హోరేలాల్ మళ్ళీ ఒక లెటర్ రాస్తాడు. దానిమీద స్టాంపు వేసి ఊర్లోని గోడల మీద అతికిస్తాడు. హోరేలాల్ భార్య మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆమె చూపు ఆ లెటర్ మీద పడుతుంది.
ఏ భార్య తన భర్తని బంగారం వెండి నగలు తెమ్మంటుందో ఆమె ముక్కు పొడవుగా పెరుగుతుంది. ఎవడో పిచ్చోడు దీన్ని పెట్టుంటాడు. ఎప్పటిలాగానే హోరేలాల్ సాయంత్రం ఇంటికి రాగానే అతని భార్య బంగారు రింగులు అడుగుతుంది. బంగారు రింగులు అడగగానే ఆమె ముక్కు 10 పొడవుగా పెరిగిపోతుంది. అయ్యో, ఇలా జరిగిందేంటి? ఇప్పుడు నా ముఖం ఎలా కనిపిస్తుందో ఏంటో. ఆ లెటర్ మీద చదివిందే ఇప్పుడు నిజమైంది. ఊర్లోని చాలా మంది ఆడవాళ్ల ముక్కులు కూడా పొడవుగా పెరిగిపోతాయి. భయంతో ఊరివాళ్లు బయటికి రావడమే మానేస్తారు. గ్రామస్తులు గాడిదలు అవ్వడం, ముక్కు పొడవుగా పెరుగుతున్న విషయం ఊరి సర్పంచ్కి తెలుస్తుంది. ఒక గ్రామస్తుడు సర్పంచ్తో ఇలా అంటాడు. సర్పంచ్ గారు, చెత్త ఊడ్చే హోరేలాల్ దగ్గర ఒక మ్యాజిక్ స్టాంప్ ఉంది. పేపర్ మీద అతను ఏదైనా రాసి ఆ ముద్ర వేశాడనుకోండి, దాన్ని చదివిన వాళ్ళందరికీ అది నిజమైపోతుంది. ఏదైనా చెయ్యండి, భయంతో ఊరి వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నారు. సర్పంచ్ హోరేలాల్ ఇంటికి వస్తాడు. హోరేలాల్, నీ దగ్గర ఉన్న స్టాంపుని వెంటనే కాల్చేయి. ఊర్లో వాళ్ళందరూ గాడిదలవుతామని, ముక్కు పొడవవుతుందన్న భయంతో ఇంట్లోంచి బయటికి రాలేకపోతున్నారు. ఊరి వాళ్ళు నాకు కాస్తైనా గౌరవం ఇచ్చి ఉంటే నేను వారి పట్ల ఎప్పుడు ఇలా చేసేవాణ్ణే కాదు. నేను వీళ్ళు వేసే చెత్తను క్లీన్ చేస్తాను. నాకు కొద్దిగా అయినా గౌరవం ఇవ్వకూడదా? సర్పంచ్ గ్రామస్తులను పిలిపించి వాళ్లకి నచ్చ చెప్తాడు. అందరూ వినండి, ఒకవేళ హోరేలాల్ లాంటి సఫాయి అతను ఊళ్ళోని చెత్తను క్లీన్ చేయలేకపోతే మనమే క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. సఫాయి పని చేసినంత మాత్రాన ఎవరూ చిన్నవాళ్ళైపోరు. మనందరం కూడా రకరకాల పనుల్ని చేస్తూ ఉంటాం. హోరేలాల్కి మీరంతా తగిన గౌరవం ఇవ్వాలి. అనవసరంగా చెత్తను పడేసి అతనికి ఏమాత్రం ఇబ్బంది కలిగించకండి. అప్పటి నుండి గ్రామస్తులు హోరేలాల్ని ఇబ్బంది పెట్టడం మానేస్తారు. తరువాత మ్యాజిక్ స్టాంపుని కాల్చేస్తాడు. స్టాంప్ కాలిపోగానే గాడిదలుగా మారిన వాళ్ళు మళ్లీ మనుషులుగా మారిపోతారు. ఏ ఆడవాళ్ల ముక్కులైతే పొడవుగా పెరుగుతాయో వాళ్ల ముక్కులు కూడా నార్మల్ అయిపోతాయి. ఒక ఊర్లో రోహన్ అనే ఒక బీద అబ్బాయి తన తల్లి, చెల్లెలతో పాటు కలిసి ఉండేవాడు. ఇంకా ఎంతసేపు కంప్యూటర్ మీద పనిచేస్తూ కూర్చుంటావ్? మమ్మీ, నువ్వైనా చెప్పు కాసేపు కంప్యూటర్ ఆఫ్ చేయమని. ఉదయం నుండి పనిచేస్తున్నాడు. వీడు కంప్యూటర్ని అస్సలు వదలడమే లేదు. మమ్మీ, నేను నా స్కూల్ అసైన్మెంట్ టైప్ చేస్తున్నాను. రేపు దీన్ని స్కూల్లో సబ్మిట్ చేయాలి. రాత్రి 10 గంటలైంది. ప్రింట్ ఎక్కడి నుండి తీసుకొస్తావు? అయ్యో అవునా, నిజంగా 10 గంటలైందా? నాకు ధ్యాసే లేదు. రోహన్ వెంటనే తన అసైన్మెంట్ ని పెన్ డ్రైవ్ లో వేసుకుని మార్కెట్ వైపు పరిగెడతాడు. కాని అప్పటికే అన్ని దుకాణాలు మూసేస్తారు. తర్వాత రోజు ఉదయం కూడా రోహన్ ప్రింట్ తీసుకునేందుకు దుకాణాన్ని వెతుకుతూ ఉంటాడు. కాని అంత పొద్దున్నే ఏ దుకాణమూ తీసి ఉండదు. చివరికి రోహన్ అసైన్మెంట్ ప్రింట్ లేకుండానే స్కూలుకి వెళ్తాడు. నీ అసైన్మెంట్ ఎక్కడుంది రోహన్? మేడం, నా అసైన్మెంట్ పూర్తి చేశాను, కానీ వాటి ప్రింట్ తీయలేకపోయాను. మేడం, వీడు అబద్ధం చెబుతున్నాడు. పోయినసారి కూడా వీడి అసైన్మెంట్ సబ్మిట్ చేయలేదు. నువ్వు మాట్లాడుకు గౌరవ్. మధ్యలో నిన్నిలా ఎవరు మాట్లాడమన్నారు చెప్పు. రోహన్, ఒకవేళ నువ్వు అసైన్మెంట్ సబ్మిట్ చేయలేదనుకో, నీకు సోషల్ సైన్స్లో 0 మార్కులు వేస్తాను. రోహన్ తన ఇంటికి వెళ్తూ ఉండగా తన క్లాస్లో ఉండే గౌరవ్ అతన్ని ఏడిపిస్తూ ఉంటాడు. ఏ రోహన్, ఫెయిల్ అవుతున్నావు కదా? సోషల్ సైన్స్లో 0 మార్కులు వేస్తారంది కదా. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది నీకు? పాపం బేదవాడు, ఇంట్లో ప్రింటర్ కూడా లేదు. రోహన్ ఆ రోజు ఏడుస్తూ ఇంటికి వెళ్లి తన తల్లితో ఇలా అంటాడు. ఎంతో కష్టపడి నేను మీ ఇద్దరి కోసం రూపాయి కూడబెట్టి ఈ కంప్యూటర్ కొన్నాను. ఇప్పుడు ప్రింటర్కైతే నా దగ్గర డబ్బులు లేవురా. మీరెందుకు అర్థం చేసుకోరు? మనం బీదవాళ్లం. మనం ప్రింటర్ ఎక్కడి నుండి కొనగలం చెప్పు? మీ నాన్న మనల్ని ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. మీరిద్దరూ ఎప్పుడైనా ఆలోచించారా మనం ఏమైపోతామోనని? తర్వాతి రోజు రోహన్ స్కూల్కి వెళ్తూ ఉండగా దారిలో అతనికి మళ్లీ గౌరవ్ కలుస్తాడు. ఏయ్ రోహన్, దీన్ని చూడు. మా ఇంట్లో కలర్ ప్రింటర్ ఉంది. నేను స్పైడర్ మ్యాన్ ఫోటో ప్రింట్ చేశాను. నువ్వు ఒకసారి చూసి ఎలా ఉందో చెప్పు. నువ్వు నాతో మాట్లాడుకు.
నాకు నీతో మాట్లాడాలని లేదు. ఏంటేంటి నువ్వు మాట్లాడేది? మీ నాన్నగారు వద్దన్నారా ఏంటి? ఓహో, నేను మర్చిపోయాను. మీ నాన్న నువ్వు చిన్నగా ఉన్నప్పుడే మిమ్మల్ని వదిలేసి పారిపోయాడు కదా. రోహన్కి గౌరవ్ మాటలను భరించడం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఏదో ఒకటి చేసి తాను ఒక ప్రింటర్ తెచ్చుకోవాలని రోహన్ నిర్ణయించుకుంటాడు. అందుకోసం అతను ఏదైనా చెయ్యాలి అనుకుంటాడు. ఆ రోజు రోహన్ స్కూల్ వదిలేశాక ఇంటికి వెళ్లకుండా ఒక బస్ ఎక్కి పట్నం వెళ్తాడు. పట్నంలో చాలా ప్రింటర్ దుకాణాలు కనిపిస్తాయి. డబ్బు సమకూర్చుకోవడం నా వల్ల అయ్యే పని కాదు. ఈ దుకాణంలో ఇన్ని ప్రింటర్లున్నాయి. ఏదో ఒకటి చేసి ఒక ప్రింటర్ని ఎత్తుకెళ్తే నా అవసరం తీరుతుంది. అప్పుడు నేను కూడా స్పైడర్ మ్యాన్ ఫోటో ప్రింట్ తీసి ఆ గౌరవ్ గాడికి చూపిస్తాను. ఇక అప్పుడు నన్ను వాడు ఎప్పటికీ ఏడిపించలేడు. రోహన్ ప్రింటర్ చూస్తానని చెప్పి దుకాణంలోకి వెళ్తాడు. ఆ వ్యాపారి తనని చూడ్డం లేదని గ్రహించి రోహన్ ఒక ప్రింటర్ని తీసుకొని మెల్లగా తన బ్యాగ్లో పెట్టుకుంటాడు. ఆ దుకాణంలో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని రోహన్కి తెలీదు. లోపల సెక్యూరిటీ రూంలోని గార్డ్ బ్యాగ్లో ప్రింటర్ వేసుకున్న రోహన్ని చూసేస్తాడు. అతను వెళ్లి వ్యాపారికి విషయం మొత్తం చెప్పేస్తాడు. రోహన్ దొంగతనం చేస్తూ పట్టుబడతాడు. వ్యాపారి రోహన్ని బాగా కొడతాడు. ఇప్పుడే పోలీసులను పిలిపించి నిన్ను జైలుకు పంపిస్తాను. ప్లీజ్ వద్దంకుల్, నన్ను జైలుకి పంపొద్దు. నన్ను క్షమించండి, నన్ను వదిలేయండి. రోహన్ చెయ్యి వదిలించుకుని అక్కడ్నుంచి పారిపోతాడు. చాలా సమయం వరకు అలా పరిగెత్తుతూనే ఉంటాడు. ఆ వ్యాపారి తన వెంట వస్తున్నాడని రోహన్ అనుకుంటాడు. అలా పరిగెత్తుతూ ఉండగా కాలికి ఏదో తగిలి అతను కింద పడిపోతాడు. ఒక పెద్ద మనిషి రోహన్ని లేపుతాడు. ఏమైంది బాబూ? ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? నేను ఏడుస్తుంటే నీకేంటి ప్రాబ్లం? నువ్వు ఏం చేయగలవు? నేను నీకు ఏమీ చేయలేకపోవచ్చు, కానీ నాకు నీ బాధను చెప్పుకుంటే తప్పకుండా నీకు కొంత బాధ తగ్గుతుంది. రోహన్ అన్ని విషయాలు ఆ ముసలాయనకు చెప్తాడు. ఓహో, అదా నీ బాధ. నీకు ఒక ప్రింటర్ కావాలా? అయితే నాతో రా. ఆ పెద్ద మనిషి రోహన్ని నది ఒడ్డున ఉన్న తన చిన్న గుడిసెలోకి తీసుకువెళ్తాడు. తర్వాత రోహన్కి ఒక ప్రింటర్ ఇస్తాడు. అసలు మీరెవరు? మీ దగ్గర ఇంత మంచి కొత్త ప్రింటర్ ఎక్కడిది? అదంతా అడగటం నీకు అనవసరం. నీకు ప్రింటర్ కావాలి కదా, అది నేను నీకిస్తున్నాను. ఇక నువ్వు దీన్ని తీసుకొని నేరుగా మీ ఇంటికే వెళ్ళు. రోహన్ ప్రింటర్ని తీసుకుని ఇంటికి వెళ్తాడు. అతను ప్రింటర్ని కంప్యూటర్కి కనెక్ట్ చేసి ఒక ప్రింట్ తీయాలనుకుంటాడు. కాని ప్రింటర్లో నుండి పేపర్ ప్రింట్కి బదులుగా కరెన్సీ నోట్లు వస్తాయి. రోహన్, ఈ ప్రింటర్లో నుండి నోట్లు వస్తున్నాయి. నేను ఏదైనా తప్పు చేశానేమో. మళ్ళీ ప్రింట్ ఇస్తానుండు. రోహన్ మళ్ళీ ప్రింట్ కమాండ్ ఇస్తాడు. ప్రింటర్ నుండి మళ్ళీ కరెన్సీ నోట్లే వస్తాయి. బహుశా ఇది డబ్బులిచ్చే ప్రింటరేమో. రోహన్ ప్రింటర్ నుండి కొన్ని వేల రూపాయలు తీసుకుని తర్వాతి రోజు అదే ప్రింటర్ దుకాణానికి వెళ్తాడు, ఎక్కడైతే తను దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడో. నిన్న నేను చేసిన దానికి దయచేసి నన్ను క్షమించండి. ఈరోజు ప్రింటర్ దొంగతనానికి కాదు, కొనడానికి వచ్చాను. ఇదిగో తీసుకోండి డబ్బులు. నాకు అన్నిటికన్నా లేటెస్ట్ ప్రింటర్ ఇవ్వండి. రోహన్ ప్రింటర్ని తీసుకుని ఇంటికి వెళ్తాడు. తర్వాతి రోజు అతను గౌరవ్కి స్పైడర్ మ్యాన్ ప్రింట్ చేసి చూపిస్తాడు. దీన్ని చూడు గౌరవ్, బహుశా నీ దగ్గర ప్రింటర్ క్వాలిటీ కూడా ఎంత బాగుండదేమో నా ప్రింటర్ క్వాలిటీ లాగా. గౌరవ్ రోహన్ ముఖం చూస్తూ ఉండిపోతాడు. ఈ గరీబోడి దగ్గరికి ఇంత ఖరీదైన ప్రింటర్ ఎలా వచ్చింది? ఆ రోజు స్కూల్ వదిలేశాక గౌరవ్ రోహన్ని రహస్యంగా ఫాలో అవుతాడు. రోహన్ ఇంటి వెనక దాక్కుని ఇంట్లో నుండి వచ్చే అన్ని మాటలను వింటూ ఉంటాడు. రోహన్, ఎవరైతే నీకు ఈ డబ్బులిచ్చే ప్రింటర్ ఇచ్చారో ఒకసారి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పి రావాలి కదా. అవును, నువ్వు కరెక్ట్గా చెప్పావు. నువ్వు కూడా నాతో పాటు రా. రోహన్ తన చెల్లెల్ని తీసుకుని నది ఒడ్డుకి చేరుకుంటాడు.
రోహన్ తల్లి పని మీద బయటికి వెళ్తుంది. అప్పుడు ఇంట్లో ఎవ్వరూ ఉండరు. అదే అవకాశంగా భావించి గౌరవ్ రోహన్ ఇంట్లోకి దూరతాడు. ఆ డబ్బులు ఇచ్చే ప్రింటర్ని తీసుకుని తన ఇంటికి వెళ్తాడు. ఇప్పుడు నేను బోల్డ్ అని నోట్లను ప్రింట్ చేస్తాను. 1,00,000 రూపాయల మొబైల్ ఫోన్ కొనుక్కుంటాను, 3D టీవీ కొనుక్కుంటాను, నాకొక బుల్లెట్ మోటార్ సైకిల్ని కొనుక్కుంటాను, రకరకాల కలజోళ్ళు కొనుక్కుంటాను, ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే నాకు డబ్బు గురించి భయమే లేదు. గౌరవ్ అలా డబ్బు ప్రింట్ చేసే ప్రింటర్కి కమాండ్ ఇస్తాడు. కానీ ప్రింటర్ నుండి డబ్బులు రాకుండా అందులో నుండి చాలా సూదులు బయటికి వచ్చి గౌరవ్ వైపు వస్తూ ఉంటాయి. అయ్యో, కాపాడండి! ఎవరైనా కాపాడండి! ఎవరైనా కాపాడండి! ఎవరైనా కాపాడండి! సూదులు అన్నీ గౌరవ్ మీదకి వచ్చి గుచ్చుకుంటాయి. ఎవరైనా కాపాడండి! ఎవరైనా కాపాడండి! ఎవరైనా కాపాడండి!